6వ మాట మన మధ్య ఉన్నటువంటి ఇమాన్యుయల్ కెవిన్ గారు 6వ మాటను గూర్చి మనతో మాట్లాడుతారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఆసక్తితో ప్రభు శిలువలో పలికిన 7 మాటలను ధ్యానము చేయవలసిందిగా, ఏకీభవించవలసిందిగా ప్రభు నామమున మిమ్మల్ని కోరుచు ఉన్నాం. 6వ మాట చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు లెక్కన వందనాలు ప్రభా. తండ్రి, మరి మీరు సిలువలో మాట్లాడిన 6వ మాట కోసం మరి ఇప్పుడు జ్ఞానం చేసేటప్పుడు మీరు మమ్మల్ని నడిపించిన తండ్రి, మరి దాంట్లో ఉన్న సారాంశాన్ని మా జీవితంలోని మళ్ళీ అమలుపరచుకోవడం మాకు మరి సహాయం దయచేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థన మీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి, ఆమేన్. మనకు సమయం చాలా మరి దగ్గరకు వచ్చేస్తున్నాం కాబట్టి తొందరగా మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇందులో ఏమున్నదండి? సింపుల్గా మనకి ఒకటే మాట ఏముంది? సమాప్తం అయినది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉన్నదండి. యోహాను సువార్త 19:30. ఈ మాట యేసు ప్రభు శిలువలో మనకి చెప్తున్నారండి. ఏమని? సమాప్తం అయినది అని. అయితే ఇందులో మనకి సమాప్తం అయినది అనే దానికోసం ఎందుకు చెప్తున్నారు? ఆయన ఈ భూమి మీదకి ఆయన ఊరికనే అయితే రాలేదు, ఒక పర్పస్ మీద ఆయన వచ్చారు, ఒక పర్పస్తో ఆయన జీవించారు. ఒక డైరెక్షన్ లేదా ఒక ప్యాటర్న్ అనేది దేవుడికి ఉన్నది ఈ భూమి మీదకి వచ్చినప్పుడు. సో ఆయన ఏంటంటే హీ పాయింటెడ్ టువర్డ్స్ సేవింగ్ హ్యుమానిటీ. అంటే ఆయన మనుషుల్ని రక్షించడానికి ఆయన ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చాడనమాట. ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు ఆయనకి ఒకటే పర్పస్ ఉంది. ఏంటంటే అది పాపం నుంచి రక్షించాలి. అలాగే దేవుడికి మనుషులకి మధ్యలో ఏ బంధం అయితే లేదో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలి, లేదా దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి కల్పించాలి. అప్పటి వరకు దేవునికి మనుషులకి లేని బంధాన్ని ఆయన మళ్ళీ వాళ్ళకి దయచేయాలి అనే ఒక పర్పస్తో దేవుడు భూమి మీదకి వచ్చాడు. అది ఎలా ఫుల్ఫిల్ చేశారంటే ఒక వాక్యం ద్వారా, అలాగే మెరాకిల్స్ ద్వారా, అలాగే ఆయన ప్రేమ ద్వారా, లాస్ట్కి ఆయన సిలువ ద్వారా ఆయన ఏం చేశాడండి? ఆయన పర్పస్ని, యేసు ప్రభు వారి యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేశారు. ఎలాగండి? ఆయన యొక్క ప్రసంగాల ద్వారా, ఆశ్చర్యకార్యాల ద్వారా, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచడం ద్వారా, లాస్ట్కి దేని ద్వారా అండి? చెప్పాలండి, దేని ద్వారా? సిలువ ద్వారా. దేని ద్వారా అండి? సిలువ ద్వారా ఆయన పర్పస్ని ఫుల్ఫిల్ చేశారండి. సో మనకి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఇంగ్లీష్లో ఉన్నది. సో దాన్ని గ్రీక్ వర్డ్లో ఏమంటారంటే టెటాలెసియా అని అంటారనమాట. టెటాలెసియా అని గ్రీక్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అంటారు. అయితే టెటాలెసియా అనే దాని అర్థం ఏంటంటే కంప్లీట్లీ అకంప్లిష్డ్ లేదా పెయిడ్ ఇన్ ఫుల్. పెయిడ్ ఇన్ ఫుల్ అంటే మొత్తానికే ఆయన పే చేశారు, అంటే ఫుల్ పేమెంట్ డన్. ఇప్పుడు యేసుప్రభు మనం ఓ షాప్కి వెళ్ళామండి, మనం డబ్బులు కట్టినప్పుడు మనకి దాని మీద ఒక స్టాంప్ వేస్తాడు. ఏమైనా వేస్తాడు? పెయిడ్ అని స్టాంప్ వేస్తాడు. అంటే ఏంటి? మనం పేమెంట్ అంతా చేసేసామని. మనం హాఫ్ పేమెంట్ చేస్తే ఆ స్టాంప్ వేస్తాడు పెయిడ్ అని? లేడు, బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఉందని రాస్తాడు. కానీ అక్కడ పెయిడ్ అని స్టాంప్ వేస్తారు. ఎందుకు? మనం మొత్తం అమౌంట్ పే చేస్తాం కాబట్టి. సో అక్కడ యేసు ప్రభు కూడా సిలువ ఉండి చెప్తున్న మాట అదే అనమాట. ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. గ్రీక్లో టెటలెస్టియా అంటే ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్. ఆయన మన పాపాల కోసం మనకు క్షమించి హీ టుక్ ఎవ్రీథింగ్ అనమాట. మన కోసం ఆయన ఏం చెల్లించాడు? ఆయన ప్రాణాన్ని చెల్లించాడు. హీ పెయిడ్ హిజ్ లైఫ్ ఫర్ అస్. ఆయన జీవితాన్ని మన కోసం ఆ సిలువలో పెట్టాడు. ఆయన జీవితాన్ని మనకి ఒక పేమెంట్గా పెట్టాడు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. తండ్రికి మనకి ఆ బంధాన్ని కల్పించడానికి యేసు ప్రభు మధ్యలో ఒక పేమెంట్ కింద మనకి ఉన్నారనమాట.
సో దాని ద్వారానే మనకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ఏమొచ్చిందండి మనకి? రక్షణ దాని ద్వారా వచ్చిందనమాట. అలాగనే మనకి దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, వి లివ్ ఫ్రమ్ యాక్సెప్టెన్స్ నాట్ ఫ్రమ్ యాక్సెప్టెన్స్. అంటే మనం అంగీకారంతో జీవించాలి, కానీ అంగీకారం కోసం మనం జీవించకూడదండి. అర్థమైంది? ఎందుకంటే మనకి దేవుడు ఆల్రెడీ ఏం చేస్తాడు? పే చేస్తాడు మొత్తం. సో మనం పే చేస్తాడు కాబట్టి ఇంకా దేవుడు పే చేస్తాడు ఎప్పుడో అని మనం జీవించకూడదండి. ఆల్రెడీ పే చేస్తాడని మనం జీవించాలి. అంటే ఏంటి దాని అర్థం? ఆయన మన పాపాలు ఆల్రెడీ క్షమించేశాడు అని మనం జీవించాలి, కానీ క్షమిస్తాడు ఎప్పుడొకప్పుడు దేవుడు అని మనం జీవించకూడదు అనమాట. అలాగే తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే, ఒబీడియన్స్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. కష్టంలో ఉన్నా కూడా ఆయన ఒబీడియన్స్ అనేది చూపించాడు అనమాట. అంటే ఒక పద్ధతిగా దేవుడు ఏంటంటే, తండ్రి ఎందుకు పంపించాడు అనేదాన్ని దేవుడు యేసు ప్రభు ఒబీడియన్స్గా చూపించాడు. ఆయన పుట్టినప్పటి నుంచి సిలువ వరకు కూడా ఎవరికి ఒబీడియంట్గా ఉన్నారు? ఆయన తండ్రికి యేసు ప్రభు ఒబీడియంట్గా ఉన్నారు. ఎందుకు పంపించారంటే తండ్రి ఇక్కడ భూమి మీదకి యేసు ప్రభుని ఎందుకు పంపించారండి? మనం క్రిస్మస్ చేసుకోవడానికా? అవును. దేనికోసం? మానవ సిలువ మీద చనిపోయారు. సో హార్డ్లెస్. అలాగే ఒక వీటన్నిటిని స్టార్టెడ్. ఆయన ఏదైతే ప్రారంభం నమ్ముకున్నాం అంటే మన ఫోకస్ అంతా కూడా ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. అప్పుడే మనకు కావాల్సిన కార్యాలు కానీ అన్నీ కూడా దేవుడు మన జీవితం పట్ల నడిపిస్తారు. ఫోకస్ ట్రూలీ మ్యాటర్స్. మన విశ్వాసం, నేను సింపుల్గా చెప్తాను మీకు. మా వైఫ్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను హైదరాబాద్లో జాబ్ రిజైన్ చేశాను. నాది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండే పని చేసుకోవచ్చు. ఇద్దరు రిజైన్ చేస్తాం. ఎందుకంటే తన గవర్నమెంట్ జాబ్ వచ్చిందని లెటర్ వచ్చింది, ఇలా అండమాన్లో పోస్టింగ్ అని అన్నారు. 3 నెలలు అయిపోయింది. లెటర్ అంటే జాయినింగ్ ఆర్డర్ రావాలి, ఇంకా అఫీషియల్ మెయిల్ వచ్చింది కానీ జాయినింగ్ ఆర్డర్ రాలేదు. ఒక 50 మందిలో 25 మందికి వచ్చింది, ఇంకా 25 మందికి రాలేదు. 4 రోజులు వెయిట్ చేసాం, 2 నెలలు వెయిట్ చేసాం, 3 నెలలు వెయిట్ చేసాం. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ మేము ఏంటంటే జీతంలో మిగిలిన డబ్బులు ఇవన్నీ మా ఫ్యామిలీకి అన్నీ వాడేసుకుంటున్నాం. డబ్బులు చివరికి వచ్చేస్తున్నాయి. ఈలోపు మినిస్ట్రీలో అవసరం అయితే మినిస్ట్రీలో డబ్బులు పెట్టేస్తున్నాం. మా జోబులో ఓ పాయింట్కి మనీ లేని టైం వచ్చేసింది. అప్పుడు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ లాగా స్టార్ట్ అవ్వడం మొదలైనవి మా వైఫ్కి నాకు. అప్పటి వరకు ఒక ఫోకస్డ్గా దేవుడితో కనెక్టెడ్గా వెళ్తున్నాం, కానీ సడన్గా ఎప్పుడైతే మనీ ఇష్యూ రాగానే ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మా ఫోకస్ ఏమైంది? దేవుడి మీద లేదు, మనీ మీదకి వెళ్ళిపోయింది. మనీ లేదు. మనీ లేనప్పుడు ఎవరి మీద ఉండాలి మా ఫోకస్? అప్పుడు మళ్ళా అప్పటి వరకు దేవుడి మీద ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా దేవుడు 3 నెలలు నడిపించినాడు, ఇంకో నెల నడిపించలేడా? ఫైనాన్షియల్ సంగతి పక్కన పెడదాం. అప్పుడు నేను జాబ్ సెర్చ్ కోసం ఓ పక్కన జాబ్ ట్రయల్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను హైదరాబాద్ 2,000 రూపాయలు పట్టుకొని వెళ్ళా. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరిని డబ్బులు అడగలేదు, శ్రమ పెట్టకూడదని. అక్కడ ఒక తెలిసిన పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు ఉండి రోజు ఆయన బండి వేసుకొని జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్ళడం, అటెంప్ట్ చేయడం, రావడం, వెళ్ళడం రావడం ఇదే జరిగింది. ఇంకా లాస్ట్ నా దగ్గర ఒక 500 ఉన్నాయి. ఇంకా 500 వదిలేస్తే ఇంకా నేను ఎవరిని అడగలేను, ఎవరిని అడగకూడదని. ఇంకొకటే నా ప్రార్థన, నా ఫోకస్లో నిలబడాలి అని ప్రేయర్ చేయడం స్టార్ట్ అయ్యి దేవుడి మీద ఉండాలి. ఫోకస్ ట్రూలీ మ్యాటర్స్. దేవుడి మీద ఉండాలి. ఫోకస్ ట్రూలీ మ్యాటర్స్. అలాగే విశ్వాసం కష్ట సమయాల్లోనే విశ్వాసం ఏంటని, మన విశ్వాసం ఎంత బలంగా ఉన్నది అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. చివరిగా 6వ పాయింట్, ఫినిషింగ్ వెల్ మ్యాటర్స్. ముగించడం అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక పని స్టార్ట్ చేయాలనుకుంటాం. ఎవరెందుకు, ఇప్పుడు నేనే మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు తణుకులో బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను.
ఆ స్కూల్కి వచ్చాక నాకు మ్యూజిక్ ప్లే చేయడం వచ్చు అనమాట. గిటార్ కీబోర్డ్ ప్లే చేస్తాను నేను. అయితే గిటార్ క్లాసెస్ స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేశా. ఒకడే వస్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి తీసుకొస్తా అన్నాడు. ఆ వచ్చే ఒకడు కూడా రావట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏమైంది? ఆగిపోయింది. నేను దానికోసం ఏం చేయాలి? మళ్ళీ నేను అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోవడము, లేదా మళ్ళీ నేను నా చర్చ్ మెంబర్స్కి లేదా వాళ్ళకి చెప్పుకోవడము, ఏదో చేయాలి. దేనికి? మళ్ళీ ఆ క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి. అక్కడతో ఆగిపోయారు కదా అని ఆపేసాను అనుకోండి, ఏమవుతుంది? ఇంకెవరు రారు. అక్కడతో అయిపోయింది. నేను స్టార్ట్ చేశాను అని దాన్ని ముగించడానికి ఏం లేదు. ఎందుకంటే ఎవరు రావట్లేదు కదా. ఎవరన్నా వస్తే నేను ఇంకా అడ్వర్టైజ్మెంట్ చేయడం ముగించి నేను ఇంకా నా క్లాసెస్ మీద స్టార్ట్ చేస్తాను. సో వాళ్ళని ట్రైన్ చేసి నేను వాళ్ళని ఫినిష్ చేసి పంపిస్తాను. అక్కడ ఏమైద్ది? నా పర్పస్ ఫుల్ఫిల్ అయింది. కానీ ఇక్కడ నా పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను కానీ ఎవరు రావట్లేదు. నా పర్పస్ ఏమవుతుంది? ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో అలాగే దానివల్ల ఏమవుతుంది? ఐ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ఫినిష్. నాకు ఒక సరైన ముగింపు అనేది లేదు. సో ఇట్స్ నాట్ జస్ట్ హౌ వి స్టార్ట్ బట్ హౌ వి ఫినిష్. మనం ఎలా ప్రారంభించాం అనేది కాదు, ఎలా ముగించాం అనేది కూడా. సింపుల్గా ఈ పొలాలే ఉన్నాయండి. విత్తనాలు వేశారు. విత్తనాలు వేస్తే సరిపోద్దా? చెప్పాలండి. ఎంతమంది ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు? ఇక్కడ ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరా అండి? ఉన్నారు కదా. అలా కాకపోయినా అందరికి తెలుస్తుంది కదా, ఇటు ఇటు పొలాలు ఉన్నాయండి. విత్తనం వేస్తే సరిపోద్దా? చాలు. ఏం చేయాలి చెప్పాలండి. ఎవరు మాట్లాడట్లేదు. మర్చిపోయారు అసలు. పొలం విత్తనాలు వేసాక ఏం చేయాలి కూడా? నీళ్ళు పెట్టాలి, ఎరువు వేయాలి, ఇంకా కొన్ని నెలలు ఆగాలి, పెంచాలి. అది పురుగు పడితే మళ్ళీ వాటికి మందు వేయాలి. ఒక ప్రాసెస్ ఉన్నది దాని అంతటికి కూడా. సో ఆ ప్రాసెస్ అయ్యే వరకు కూడా మనం ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. నేను విత్తనాలు వేస్తాను, అవి ఎదుగుతాయి, నాకు వచ్చేస్తుంది చేతికి పంట అనుకుంటే అవుతుందా? అవ్వదు. ఫినిషింగ్ మ్యాటర్స్. అంటే ఆ పంట మనం కోత కోసే వరకు, అంటే ఫినిష్ చేసే వరకు కూడా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అది కోత కోయాలంటే విత్తనం ఎత్తే సరిపోదు. ఏం చేయాలి? నీరు పెట్టాలి, ఎరువు వేయాలి. అప్పుడే మనకి ఏమొస్తుంది? మన చేతికి పంట వస్తుంది. సో ఫినిషింగ్ మ్యాటర్స్. మనం ఎలా ప్రారంభించాం అనేది కాదు, ఎలా ముగించాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక వాక్యం చదువుకున్న చివరిలో 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదవనండి. 2 తిమోతి నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలమ్మా, చాలు. సో అక్కడ మంచి విశ్వాసంతో ఏం చేశాడండి? ఏం చేశాడు? పోరాటం చేశాడు. అయితే పోరాటం కూడా దేంతో చేశాడు? మంచి పోరాటం చేశాడు. తర్వాత ఎలా ఉన్నాడు? ఒక విశ్వాసంతో ఉన్నాడు. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఫాట్ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్ ద రేస్ అండ్ ఐ హ్యావ్ రిమైండ్ ఫెయిత్ఫుల్. నేను రేస్ని ఫినిష్ చేశాను. ఫినిష్ చేసిన టైంకి కూడా నేను విశ్వాసంతోనే ఉన్నాను. ఆ విశ్వాసం అనేది పోలేదు. ఎవరికి? పౌలుకి. సో అలాగే మనం కూడా స్టే కన్సిస్టెంట్ ఇన్ ఫెయిత్ ఈవెన్ ఓవర్ అ లైఫ్ టైం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనం విశ్వాసంతో ఉండాలండి. మనం పుట్టినప్పుడు మనం యేసు ప్రభువుని రక్షణగా తీసుకున్నప్పుడు మనం ఏ విశ్వాసంతో అయితే మనం ప్రారంభించామో యేసు ప్రభుతో నడవడం, చనిపోయే వరకు కూడా ఏముండాలండి? అదే విశ్వాసంతో మనం చనిపోవాలి. సో మనం సింపుల్ టేక్ అవే లాస్ట్గా ఇట్ ఈస్ ఫినిష్డ్ మీన్స్ వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ కంప్లీట్. అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏంటండి? తెలుగులో ఏమున్నది? సమాప్తం అయినది. అంటే దాని అర్థం ఏంటంటే వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ కంప్లీట్. అంటే రక్షణ యొక్క కార్యం అనేది అక్కడితో ముగించబడింది. ఎలాగా? ఆయన మనందరి కోసం చనిపోయి ఆయన యొక్క రక్షణకి మనకిచ్చి ఆయన యొక్క పనిని ముగించాడు. అండ్ ఇట్ ఛాలెంజెస్ అస్ టు లివ్ అవర్ పర్పస్, ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ఫుల్. సో ఆయన మనకు రక్షణ ఇచ్చి ఆయన మనకు ఒకటే ఇచ్చాడు, ఒక ఛాలెంజ్. ఏంటంటే ఒక పర్పస్తో, ఒక వినయంతో, ఒక విశ్వాసంతో మనం కూడా ఆ ఒక మిషన్ని ఫినిష్ చేయాలని. దేవుడు ఆ సిలువలో ఆయన యొక్క పర్పస్ని, మిషన్ని ఎలా ఫినిష్ చేశాడో మనకు రక్షణ ఇచ్చి
మనం కూడా ఇప్పుడు అదే పర్పస్తోని మన ఫెయిత్ఫుల్ ఆయన యొక్క రక్షణని మనం క్యారీ చేసుకొని ఒక ఒబీడియన్స్గా ఫెయిత్ఫుల్గా మనం కూడా ఈ మిషన్ని మనం పూర్తి చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు సిలువలో ఉండగా ఆయన 7 మాటలే చెప్పు ఉండొచ్చు, కానీ ఆయన చివరి వరకు కూడా మనకి ఒబీడియంట్గా ఎలా ఉండాలి అనేది మనకి నేర్పిస్తూనే ఉన్నారు. ఆయన చివరి వరకు కూడా ఒక పర్పస్తో ఉన్నారు అని ఎక్కడా కూడా ఆయన పర్పస్ని అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఒకటే పాత్రలో దేవుడు వెళ్తూ ఉన్నాడు. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది. కరములు చాపి నన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు లెక్కలేని వందనాలు ప్రభువా. తండ్రి, మా జీవితాల్లో కూడా మీరు ఎలాగైతే పర్పస్ని ఫుల్ఫిల్ చేశారో మేము కూడా అత్రీతిగా మా జీవితాన్ని కూడా అదే పర్పస్తో మేము లీడ్ చేయాలని మాకు సాయం దయచేయండి తండ్రి. మీరు ఆ సిలువలో చనిపోయే వరకు కూడా ఎలాగైతే ఒబీడియంట్గా ఉన్నారో మేము కూడా అట్టి రీతిగా మీ పట్ల ఒబీడియంట్గా ఉండడానికి మాకు సాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. యేసు నామములో ఈ ప్రార్థన మీ పాదాలతో పెడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఎంతవరకు 6వ మాటను గూర్చి ఇమానుయేల్ కెవిన్ గారి ద్వారా ప్రభు మనతో మాట్లాడిన వారై ఉన్నారు. అటు ప్రభునికి మహిమ కలుగును గాక.